శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హిందువులకి అతి పవిత్రమైనది గుడి అండి కదా. మరి ఆ గుడి ఇప్పుడు ధర్మ ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి వెళ్దాం. ఇప్పుడు ఆ గుళ్ళు మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ప్రజెంట్ ఒక లడ్డు విషయం తీసుకున్నాను. ఇప్పుడు తేలింది, అది అక్కడ నెయ్యి కాదనేది తేలిపోయింది. సో ఇలాంటివి పవిత్రమైన ప్లేసుల్లో అట్లీస్ట్ ఆ స్థలాలను కూడా వీళ్ళు ఎందుకు అపవిత్రం చేస్తున్నారు? వీటిని కట్టడి చేయటం ఎట్లా అండి? ఇప్పుడు దీన్ని ఏంది, తిరుపతి లాంటిది అత్యంత పుణ్యక్షేత్రం, తిరుపతి లాంటి ఇంకా చాలా ఉన్నాయి, ఒకటని కాదు. ఒక్కొక్కటి బయటకు తీస్తే బయటపడతా ఉంటాయి. అండ్ ఇంకోటండి, మొన్న కంచిలో అనుకుంటా అది బంగారు బల్లి సంబంధించి, అది బంగారం కాదంట. తర్వాత దాని మీద వాళ్ళు ఎవరు తీసుకెళ్ళిపోయి అది మార్చేశారంట. ఇప్పుడు అసలు నిజంగా డౌట్ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే లెక్కలు ఉండవు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు అది కూడా కోరుకుంటున్నారు హిందువులు. ప్రతి గుడిలో మేము కానుకలు ఏదైనా వేస్తే అది శ్రీవారికి లేకపోతే ఇంకొకళ్ళకైనా ఏ దేవుడైనా సరే అది భక్తితో సమర్పించుకుంటున్నాం. దానికి లెక్కలు లేకపోవడం ఏంటి? ఆ లెక్కలు ఉంటే రేపొద్దున మా హిందువుల కన్నా పిల్లలకన్నా ఉపయోగపడతాయి కదా. ఏ స్కూల్స్ కనో లేకపోతే ఇంకో దానికనో లేదా శ్రీవారి సేవకనో దేనికో ఉపయోగించుకోవాల్సింది. కాస్త ఇలా రాజకీయాల్లో ఎవరో ఒకళ్ళు అక్కడ ఎక్కుతారండి, అన్యమతస్తులు, ఇంకా గందరగోళం, అది ఇంకా ఫస్ట్కి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి నమ్మకాలు ఉండవు, కానీ పవర్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ పవర్ తోటి ఇవన్నీ. సో మరి వీటికి కట్టడి ఎట్లా? ఇది చాలా వైడర్ క్వశ్చన్. ఇవి మీరు అడుగుతుంటేనే బర్న్ అయిపోతుంటుంది, లోపల తగలబడిపోతుంటుంది, చాలా కోపం వస్తుంది. ఈ కోపంలో మనం ఏదైనా మాట్లాడామనుకోండి, కోపం తాలూకు వాచ్యార్థం చూస్తారు తప్ప అందులో పెయిన్. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నేను అర్థం చేసుకుని నేనే అదైపోతే నేను ఇంక ఊరుకోలేను. దురదృష్టం ఏమిటంటే ఇవన్నీ ఓకే, ఈ కబుర్లన్నీ చెప్తున్నారు ఓకే. నేను మొదట్లో చెప్పినట్టుగానే మీరు నిజంగా హిందువులైతే రోడ్ల మీదకి ఎందుకు రావట్లేదు? దురదృష్టం ఏమిటంటే ప్రభుత్వాలు ఎలా ఉంటాయంటే జనాలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తీవ్రమైన స్థాయిలో వ్యక్తం చేస్తే దాని రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది, ఏమీ వ్యక్తం చేయకపోతే దాని రియాక్షన్ ఒక రకంగా ఉంటుంది. పిఠాపురంలో 24 విగ్రహాలని ఆ గుళ్ళో 24 ధ్వంసం చేస్తే అసలు దాని మీద కేసు కానీ దాని మీద ఎంక్వైరీ కానీ గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఏం చేశారంటే వాడెవడో మతి భ్రమించిన వాడు మతి భ్రమించింది లేదా వాడి మానసిక స్థితి సరిగ్గా లేదు అనే ముద్ర వేసి వాడిని రక్షించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. మరి హిందువులు ఎక్కడున్నారు? నిద్రపోతున్నారా? నేను ఈ సందర్భంగా ఏమంటానంటే గీతలో ఒక మహాద్భుతమైన శ్లోకం ఉంది. ఫస్ట్ అర్జునుడు కృష్ణుడికి రివర్స్ క్లాస్ తీసుకున్నాడు. మొదటి అధ్యాయంలో కృష్ణుడు ఏం మాట్లాడలేదు, ఒక శ్లోకం మాట్లాడాడు. నేను నువ్వు అడిగినట్టుగా ఇరుసేనల మధ్య నేను రథం నిలబెట్టాను, అందరినీ గమనించు అన్నాడు. అదొక్కటే మాట్లాడాడు. మొదటి అధ్యాయంలో అతను అసలు మనం చంపడం పాపంగా రివర్స్ మాట్లాడుతున్నాడు. కృష్ణుడికి తెలియదా మనం చంపడం పాపం కదా? అసలు ఈ దుర్యోధనులు హత్వయితాం ఆతతాయినః, ఆతతాయి అంటే పరమ దుర్మార్గుడు అని అర్థం. అసలు ఈ తప్పు చేస్తే కొన్ని లక్షల మంది చచ్చిపోతారు ఈ యుద్ధం వల్ల, ఏం బాగుంటాం? ఇంతమందిని చంపిన నెత్తుటి కూటితో నేను రాజ్యాన్ని భోగించడం కంటే ఎవరిని చంపకుండా నేను ఇంటికి వెళ్ళిపోతాను, అప్పుడు ఏమవుతుంది? ఇది బెటర్ కదా. రెండోది ఈ చంపేస్తాం, ఈ చంపిన వాళ్ళ ఈ ఎవరైతే ఈ సైనికులు చచ్చిపోతారో ఈ చంపిన వాళ్ళ పిల్లలు ఏమవుతారు? వాళ్ళని ఎవరు చెరపడతారు? వాడు ఏ వర్ణము, వాడు ఏ తెగకి చెందినవాడు, వాడికి వీడికి పుట్టినవాడు ఏ వర్ణానికి చెందుతాడు? చివరికి వీళ్ళు ఆ చచ్చిపోయినవాడు వాళ్ళని పితృదేవతలు అంటారు. ఈ పితృదేవతలకి వీళ్ళు ఎలాగో శ్రాద్ధ తర్పణాలు ఏవి లేక అందించకపోవటం వల్ల వాళ్ళు అధోగతి చెంది వీళ్ళు శాపనార్థాలు పెడతారు. వంశాలు నాశనం అయిపోతాయి. ఇంత దానికి మూట కట్టుకునే అందులో భాగంగా నేను కూడా అందులో ఉండటం ఏమిటి? నీకు అర్థమవుతుంది కదా అని కృష్ణుడికి రివర్స్ క్లాస్ అర్జునుడు. దానికి సమాధానమే 2వ అధ్యాయంలో హీరో. సినిమాల్లో నేను చెప్తుంటాను, సినిమాల్లో హీరో సెకండరీలో ఎంటర్ అవుతాడు. ఎక్కడున్నావురా ఈ ధర్మాన్ని, మీ అధర్మాన్ని తట్టుకోలేకపోతున్నాం, ఎక్కడున్నావురా అనగానే హీరో ఎంటర్ అవుతాడు.
గుర్రం. ఇక్కడ అర్జునుడి మానసిక స్థితి చూసి 2వ అధ్యాయంలో మొదలెట్టాడు. క్లైబ్యమాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. లే అర్జున, శత్రువులను తప్పింపు చేయు అర్జునుడా, ఈ విషమ సమయంలో ఈ మోహం, ఈ అజ్ఞానం నిన్నెట్లా ఆవరించింది అని తిడుతూ, క్లైబ్యం ఆస్మ, క్లైబ్యం క్లీబత్వం, నపుంసకత్వం. మనం రెగ్యులర్ భాషలో, మనం పామర భాషలో మాట్లాడుకుంటే కొద్దిలాగా బిహేవ్ చేయకు. 1 ఏడు అజ్ఞాతవాసం పేరుతో బృహన్నల క్యారెక్టర్ వేసావే, నీ నుంచి ఇంకా క్యారెక్టర్ దిగినట్లేదు. ఇంటికి వెళ్ళిపోతావా? ఇంట్లో ఆల్ ది బెస్ట్ చెప్పించుకుని. నీకు డిజిగ్నేషన్ ఏంటి? పరంతప అన్నాను ఒకసారి. మహాబాహో అని పిలిపించుకున్నావు. గుడాకేశ, గుడాకం అంటే నిద్ర. వాడిని అంతమొందించేంత వరకు, లేదా నేను ఈ కార్యాన్ని నేను ఆ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు నేను నిద్రపోను అన్నాడు అనుకోండి. గుడాకం అంటే నిద్ర. నేను నిద్రపోను అన్నాడు అనుకోండి, వాడు నిజంగానే నిద్రపోడు. అతడే అర్జునుడు. మాట వరుసగా అన్నాడు అతను. మాట వచ్చిందంటే అది చేసి తీరుతాడు అతను. అది సాధించేంత వరకు నిద్రపోడు అతను. ఇన్ని క్వాలిటీస్ ఉన్న నువ్వు ఇంటికి వెళ్ళిపోతానంటావా? ఇప్పుడు మడమ తిప్పితే నువ్వు ఎవడెవరు? క్షత్రియుడివి. క్షత్రియుడికి ధర్మయుద్ధం తెరిచిన స్వర్గద్వారం లాంటిది. నువ్వు ప్రయత్నిస్తే రాలేదు ఈ యుద్ధం. వాడి అధర్మం వల్ల, వాడి నీచత్వం వల్ల, వాడి అహంకారం వల్ల, వాడి దుశ్చేష్టల వల్ల, మళ్ళీ ఇందులో ఇంతమంది రాయబారాలు నడిపినా కూడా వాడు కన్విన్స్ కాకపోవటం వల్ల, అతని వల్ల సంప్రాప్తించిన యుద్ధం నువ్వు కోరుకునే యుద్ధం కాదు. నువ్వు కోరుకోకుండా వచ్చిన యుద్ధం ఇప్పుడు నీకు ఎలాంటిది? నువ్వు సారీ రెడీ టు ఫైట్ అనేట్టుగా, యుద్ధం వచ్చిందా ఎప్పుడు అనేట్టుగా ఉండాలి. కానీ నువ్వేమిటి ఇంటికి వెళ్ళిపోతానంటావు ఏమిట్రా? అంత ముందు కృష్ణుడు అర్జునుడిని చాలా తీవ్రమైన నపుంసకుడాతో ప్రారంభించాడు. ఇంత బలహీనంగా మాట్లాడతావా నువ్వు? హిందువులు ఆ స్థితిలో ఉన్నారు స్వామి. హిందువులు ఆ స్థితిలో ఉన్నారు. భగవద్గీత పారాయణలకి కొదవలేదు, పూజలకి కొదవలేదు, డ్రస్సులకి కొదవలేదు. కానీ మిమ్మల్ని ఏమన్నా అంటే ఏమీ స్పందించరు. మరి బలహీనుడికి, నపుంసకుడికి మనకి ఏమి తేడా? ఇది నేను బాధతో అంటున్న మాట స్వామి. అదే 26 మంది, నేను మొన్న అఖండ స్టేజ్ మీద కూడా చెప్పాను, 26 మంది టూరిస్టుల్ని పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి, వాడెవడు గన్ పెట్టిన వాడు మైనారిటీ అన్నారా? గన్ పెట్టబడిన వాళ్ళు మెజారిటీ అన్నారా? 100 కోట్ల హిందువుల మధ్యలోకి 3-4 వచ్చి నువ్వు హిందువా అని అడిగి చంపేస్తే, అవును నేను కూడా హిందువునే కదా అని ప్రతి హిందువు, 100 కోట్ల మంది ప్రతి హిందువు అనుకోవాలి కదా. ఒక్కడే తిరగబడినవాడు ఒక్కడే హిందువా? నరేంద్ర మోడీ ఒక్కడే హిందువా? చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే హిందూయిజానికి, సనాతన ధర్మానికి కొండంత అండ తిరుమల కొండ. తిరుమల కొండ నుంచి కూడా చిన్న ఖండం రాదా? అంటే ఎంతసేపు ధనార్జన తప్ప. ఈరోజు స్వామివారి హుండీ ఆదాయం ఇంత. నేను బాధతో చెప్తున్నాను స్వామి. ఈ విమర్శలో దీని లక్ష్యార్థం, వాచ్యార్థం కాదు, దీని లక్ష్యార్థం. దీన్ని గమనించండి దయచేసి. హిందువులు ఇంత నిర్వీర్యమైన స్థితిలో ఉంటారా? ఈరోజు తిరుమల హుండీ ఆదాయం ఇంత, ఇన్ని లక్షల మంది దర్శించుకున్నారు. నువ్వు దర్శించుకుంటే ఎంత, దర్శించుకోకపోతే ఎంత? నీలో హిందూయిజం లేనప్పుడు, నీలో సనాతన ధర్మం లేనప్పుడు, ధర్మాన్ని కాపాడుకునే కనీస జ్ఞానం లేనప్పుడు, ఒక ఖండం లేదు, ఒక్క మాట మాట్లాడితే రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ప్రపంచానికి ఏం సందేశం అందుతుందో చెప్పండి? హిందువుల్ని ఏమన్నా అంటే వాళ్ళు ఊరుకోర్రా అనే స్థితి కదా రావాల్సింది. ఈ అతి సమయం వల్ల, ఈ నిర్వీర్యత వల్ల మన రాముడికి మనం గుడి కట్టుకోవడానికి 500 సంవత్సరాలు పట్టింది స్వామి. అది ఈ నిర్వీర్యమైన సనాతన హైందవ ధర్మ జాతి శక్తి. ఇది శక్తి. అందుకని ఒక స్వామీజీ ఒక మాట అన్నాడు, చాలా 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 సీరియస్గా, ఐఎమ్ సీరియస్లీ థింకింగ్ దట్ హౌ టు కన్వర్ట్ హిందూస్ ఇంటూ హిందూయిజం అన్నాడండి. ఏంటి స్వామి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటే, అసలు హిందువులలో హిందూయిజాన్ని బలంగా చొప్పించటం ఎలా, హిందువులకి హిందూయిజం నేర్పించటం ఎలా అని ఆలోచిస్తున్నాను. హిందువుల్ని హిందువులుగా మార్చటం ఎలా అని ఆలోచిస్తున్నాను అన్నాడండి. ఎంత దారుణమైన మాట అది, ఎంత పెయిన్ఫుల్ మాట అది. నువ్వెవరు అంటే హిందువు. నిజంగానే హిందువా? నేను 10 కౌంటర్ క్వశ్చన్లు వేస్తాను, సమాధానం చెప్పగలవా అంటే ఒక్కదానికి సమాధానం రాదండి.
నువ్వు గుడికి వెళ్తే ఎంత, గుడికి వెళ్ళకపోతే ఎంత, బొట్టు పెట్టుకుంటే ఎంత, పెట్టుకోకపోతే ఎంత, ఇవన్నీ అంటే ప్రకటించుకోవటానికి హిందువులు కానీ ఆచరణాత్మక హిందూయిజం వస్తే తప్ప భారతదేశానికి సనాతన ధర్మ వైభవం ప్రపంచానికి ప్రకటితం కాదు. నువ్వు పద్యం పాడితే హిందువా, శ్లోకం చెప్తే హిందువా, గుడికి పెడితే హిందువా, ప్రసాదం తినేస్తే హిందువా, ఓ విష్ణు సహస్రనామం పారాయణం, ఏమంటారు భగవద్గీత పారాయణం, లలితా సహస్రనామం పారాయణం చేసేస్తే హిందువేనా? నీ వంటింట్లో ఒకడేమో చాలా ప్లాన్డ్గా, ఒకడేమో నీ పక్కింట్లోకి వచ్చి నీ ఇంట్లో కూడా వచ్చి కన్వర్షన్ పేరుతో నిన్ను మార్చేస్తున్నాడే. సిగ్గు ఎగ్గు జ్ఞానం లేకుండా మతం అంటే తల్లి, ఇన్విజిబుల్ మదర్, కంటికి కనిపించని తల్లే మతం. ఆ తల్లి పట్ల నీకు గౌరవం లేదు కాబట్టి వాడేదో ఎరేసాడని, వాళ్ళేమిటి కాస్త తెలివైన వాడు ఇందులో ఏమీ లేదు, అందులో చాలా ఉంది అంటే నిజం అనుకుని నిజమైన వజ్రాన్ని వదిలేసి ధగ ధగ మెరిసిపోయే ఒక గాజు ముక్కని పట్టుకునే అమాయకుల్లాగా అటు పోయి ఏమి కర్మండది.